హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అండి. సండే రోజు తీస్తున్న వీడియో ఇది. మా వంటమ్మాయి నన్ను శ్రమ పెట్టకుండా నేను చెప్తూ ఉంటే అలవోకగా చేసిన వంటలేంటో మీతో షేర్ చేస్తున్నాను. అందులోనూ బ్రేక్ఫాస్ట్ కొంచెం వెరైటీగా చేసుకుంటున్నాం ఈరోజు. కీమా సేమియా, మటన్ కీమా సేమియా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో కీమా తెప్పించి తనని బాగా వాష్ చేయమన్నాను. నీళ్ళంతా కూడా పిండేసి అందులో ఉప్పు పసుపు వేసి కొంచెం కూడా వాటర్ వేయకుండా కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయమన్నాను. రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయాలనుకున్నానండి. ట్రయల్స్ ఏం కాదు, మా ఇంట్లో తరచూ ఇది చేస్తూనే ఉంటాము. బట్ నేను ఎప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేయలేదు. ఇక్కడ రోస్టెడ్ సేమియా ఒక గ్లాసే ఉన్నింది. నాన్ రోస్టెడ్ సేమియా ఇంకొక గ్లాస్ తీసుకున్నాను. ఇవంతా కూడా ఒక 2 స్పూన్ల గీలో మళ్ళీ ఒకసారి వేపుకుంటున్నానండి. ఈ సేమియా కైమాకి మనం 1 గ్లాస్ ఆఫ్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వాడాలి. ఎక్కువ వేస్తే ముద్దయిపోతుంది, తక్కువ వేస్తే సేమియా ఉడకదు. సో కీమా ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా, అందులో నుంచి వచ్చిన కీమా బ్రాత్ కూడా మనం మెజర్ చేసుకోవాలి. సపరేట్గా ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేడి చేశాక అందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన టమోటాలు, కాస్త కరివేపాకు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి కాసేపు బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేశాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. ఆ తర్వాత అందులో కారం పొడి, ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి కూడా వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాయిల్ చేసిన కీమాను కూడా అందులో వేసేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి డ్రైగా కీమా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్న సేమియాను కూడా అందులో యాడ్ చేసేయాలి. ఆ తర్వాత మెజర్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ వచ్చేటట్టు మెజర్ చేసుకొని, నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా యాడ్ చేశాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. అందులోనే మనం మటన్ ఉడికించిన నీళ్లను కూడా మనం కలుపుకోవాలి. చక్కగా హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లోకి తగ్గించుకునేసి మూత పెట్టి అలానే ఉంచేస్తే పొడి పొడి మటన్ కీమా సేమియా రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా షేర్వా అంటే పులుసు వేసుకొని కూడా తినచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. మా చిన్నప్పుడు మా పెద్ద అత్త జయలక్ష్మి అత్త ఈ డిఫరెంట్ వెరైటీని చేసేవాళ్ళండి. మేమైతే ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడేమో మా సిస్టర్ అద్భుతంగా చేస్తుంది. నాకైతే అంత పర్ఫెక్ట్గా కుదరకపోయినా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మటన్ కీమా సేమియాని డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇక మధ్యాహ్నం లంచ్కి అన్నం ఏమీ వద్దు, చక్కగా అలసంద వడ చికెన్ పులుసుతో తినాలని అనిపించింది. సో బ్రాయిలర్ని ఒక 1/2 కిలో చికెన్ పులుసు చేసుకున్నాము. అలసందల్ని ముందు రోజు నైటే నానబెట్టానండి. పొట్టు అలసందలు, దబ్బ అలసందలు తెచ్చుకున్నామన్నమాట. ఒక 1/4 కేజీ మాత్రమే. ఆ తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి గ్రైండర్లో వేయాలి. దాంట్లో వేసే ముందు ఒక పొడిని చల్లుతాం. అదేంటంటే పట్టా, లవంగం, ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని అందులో మిక్స్ చేసేసాము పొడి చేసుకొని. అందులోనే కట్ చేసిన చిల్లీసు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయమన్నాను. ఈ అలసంద వడ చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిసేపు అలా మ్యారినేట్ అయ్యాక ఆ తర్వాత చేసుకోండి. వడలు కరకరలాడుతూ ఉంటాయి. ఎక్కువ సోడా వేసేస్తే ఆయిల్ లాగేస్తుంది. మితంగా చూసుకొని వేసుకోవాలి. దీనికి కాంబినేషన్ వచ్చి డెఫినెట్గా మటన్ కానీ చికెన్ కానీ పులుసు అండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. వెజిటేరియన్స్ అయితే కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కారం చట్నీతో కూడా అద్భుతంగా ఉంటుందండి. నేనైతే 4 వడలు చికెన్ షేర్వా వేసుకొని చక్కగా లాగించేశాను. కరకరలాడుతూ వడలు, చిట్టి గారెలు ఎంత బాగున్నాయి తెలుసా, భలే బాగుందండి. ఇక నెక్స్ట్ వచ్చి నైట్కి నేను కొరమీను తెప్పించాను. ఆ చేపల కూర ఎలా చేస్తామో ఒకసారి చూడండి. కేజీ కొరమీను చేపను శుభ్రంగా వెనిగరు, సాల్టు, పసుపుతో బాగా కడిగించేశానండి. ఆ తర్వాత ఒక
75 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకొని నానబెట్టి చింతపండు పులుపు తీసుకున్నాము. అందులోనే పసుపు, ధనియాల పొడి, కారం కూడా కలిపేశాను, ఉప్పు కలిపేశాను. ఇవంతా కూడా చేపల్లో పోయించేసి బాగా చేపల్ని నానబెట్టమన్నాను. ఎందుకంటే పులుపు బాగా పట్టుకుంటుందన్నమాట ఈ ప్రొసీజర్లో చేస్తే. ఇప్పుడు ఫిష్ కర్రీకి కావాల్సిన ఆనియన్స్, టమోటా, గార్లిక్ ఇవన్నీ కూడా తరిగి మిక్సీలో పేస్ట్ చేసేయమన్నాను. ఒక పెద్ద కడాయి పెట్టుకొని 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాక ఉద్దిపప్పు, ఆవాలు, ఒక 2 చిల్లీసు, గుప్పెడు కరివేపాకు వేసి చిటపట్లాడాక మిక్సీలో పేస్ట్ చేసుకున్నదంతా కూడా ఇందులో కలిపేయమన్నాను. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఇందులో నేను కాస్త కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కలర్ కోసం. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి తేలాక చేప ముక్కలనంతా కూడా స్ప్రెడ్ చేయమన్నాను కడాయిలో. ఇలా చేస్తే చేపలు ఆ మసాలాను కూడా బాగా పట్టుకొని కొంచెం హార్డ్గా తయారవుతాయి, విరిగిపోకుండా ఉంటుంది, ఎక్కువ కదపకూడదు. ఆ తర్వాత చింతపండు పులుపును కూడా అందులో మిక్స్ చేసేయమన్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ను కూడా మిక్స్ చేయమన్నాను. ఇప్పుడు ఉప్పుని బ్యాలెన్స్ చేసుకొని ఇంకేమేం మనకు అవసరమో కారం కానీ పులుపు కానీ చూసుకొని ఏమన్నా తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకొని 2 చేతులతో నేను చూపించే విధంగా మాత్రమే తిప్పాలండి, గరిటె పెట్టకుండా. ఏం లేదండి, గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయన్నమాట. ఇలా చేస్తే ముక్కలు విరగకుండా పులుసు బాగా మరుగుతుంది, చక్కగా మనకు టేస్టీ ఫిష్ అలానే తినే అవకాశం వస్తుంది. లాస్ట్లో నేను వేసింది ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ ఆవపిండి వేసానండి. అంటే ఆవాలు, మెంతులు కలిపి డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టి పెట్టుకుంటాను, అది కాస్త యాడ్ చేశాను. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లి పులుసు చిక్కబడ్డాక మనకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో, కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది లూజ్గా తింటారు. సో మనకు ఎలా కావాలో అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి. ఆ తర్వాత చేపల పులుసు వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. నేనైతే సంగటితో చేపల కూర తిన్నాను, ఎక్సలెంట్గా ఉంది. ఇది మా అమ్మకు ప్యాక్ చేశాను. ఇదండి మా కుక్తో నేను చేయించిన నాన్ వెజ్ మీల్ సండే రోజున. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.